ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. అడల్ట్స్ ఇప్పుడు చిన్న పిల్లలు బెడ్ మీద యూరిన్ చేస్తే వాళ్ళకి తెలియదులే అనుకోవచ్చు. బట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత కూడా చేస్తున్నారు. ఈవెన్ 17, 18 ఇయర్స్ కూడా యూరిన్ లీకేజ్ అవుతుంది నిద్రలో వాష్రూమ్కి, అంటే బెడ్ మీద యూరిన్ చేస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఒక సమస్యగానే చూడొచ్చు. అండ్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా హాస్టల్స్లో ఉన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ అనేది ఉందా తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ శ్రావంతి కథరాజ్ గారు, మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్, ఎలా హాయ్ ఉన్నారు? ఝాన్సీ, బాగున్నాను ఝాన్సీ. సో యూరినరీ లీకేజ్ ఇన్ అడల్ట్స్ 18, 17 ఏజెస్లో కూడా వాళ్ళు యూరిన్ చేస్తున్నారు, నిద్రలో బెడ్ మీదే యూరిన్ పోస్తున్నారు అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు? బెడ్ వెట్టింగ్ అంటాం దీన్ని. బెడ్ వెట్టింగ్ అంటే నిద్రలోనే యూరిన్ పోసేయడం. చిన్న పిల్లల కంటే బిలో 5 ఇయర్స్ వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఆ న్యూరలాజికల్ కంట్రోల్ అంటే నర్వ్స్ అని ఉంటాయి కదా. నర్వ్స్ అంటే సింపథెటిక్, పారాసింపథెటిక్ అని నర్వస్ సిస్టమ్ అంటాం. బ్రెయిన్ నుంచి సిగ్నలింగ్ వెళ్ళాలి. బ్రెయిన్ నుంచి సిగ్నలింగ్ వెళ్తే యూరిన్ వస్తుంది అని బ్రెయిన్ చెప్తే అప్పుడు వెళ్ళి వాష్రూమ్కి వెళ్తారు. పిల్లలకి ఏంటంటే ఆ సిగ్నలింగ్ అనేది డెవలప్ అవ్వదు. అందుకని ఎప్పుడు వస్తే వాళ్ళు పోసేస్తారు. కాబట్టి మనం డైపర్స్ మార్చడము లేకపోతే క్లాత్స్ పెట్టుకోవడం అవి చేస్తూ ఉంటాం. కానీ ఒక ఏజ్ వచ్చాక యూజువల్లీ 5 ఇయర్స్ తర్వాత పేరెంట్స్కి మమ్మీ బాత్రూమ్ వెళ్ళాలో సుస్సు వస్తుందో అని చెప్పుకోవాలి. వాళ్ళు తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది సిరీస్ అని. ఈ బెడ్ వెట్టింగ్ అనేది ఒక డిసీజ్ లాగా మనం పరిగణించాలి దీన్ని. పెద్దయ్యాక కూడా కొంతమంది ఇంకా బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు. దానికి సైకలాజికల్ డిజార్డర్ ఒకటైతే న్యూరలాజికల్ డిజార్డర్. న్యూరలాజికల్ అంటే నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళల్లో డిఫెక్ట్ ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది. అంటే కాన్షియస్గా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తారు కానీ నిద్రలో వాళ్ళకి ఆ సిగ్నలింగ్ రావట్లా. మామూలుగా మనం హెల్తీగా ఉండేవాళ్ళం ఏంటి, నిద్రలో కూడా యూరిన్ వస్తే ఏం చేస్తాం, లేచి బాత్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాం. వీళ్ళకి తెలియదు అసలు వస్తున్నట్లు కూడా. అంటే ఆ సిగ్నల్ బ్రెయిన్ నుంచి ఆ బాడీకి రాదు. దానివల్ల ఏం చేస్తారు అంటే వాళ్ళకి తెలియకుండానే అది చేసేస్తూ ఉంటారు. సో సైకలాజికల్గా కొంతమందికి ఆ డిజార్డర్ ఉంటుంది. సైకలాజికల్ అంటే తెలియట్లేదు వాళ్ళకి. న్యూరలాజికల్ డిజార్డర్ ఉంటే సరే అది వేరే ప్రాబ్లం. కానీ కొంతమందికి సైకలాజికల్గా అంటే అదే అలవాటు అలాగే చేస్తూ ఉంటారు. సో మనం చిన్న 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఈవెన్ 16 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇట్లా అవుతూ ఉంటే పేరెంట్స్ మా దగ్గరకు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్ అంటే ఫస్ట్ రూల్ అవుట్ చేస్తాం. ఎందుకు ఇట్లా న్యూరలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఆర్గాన్ ప్రాబ్లం ఏమైనా ఉందో చూసాక కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. అట్లా కాదు అంటే అది నిద్రపోయేటప్పుడు కేసెస్ ఏముంటాయి మ్యామ్ ఇట్లా న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే అదే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఏదైతే ఆ ఏరియాకి వెళ్ళి సిగ్నల్ ఇవ్వాలో అది డిఫెక్ట్ ఉంటుంది. సో దానికి రకరకాల ట్రీట్మెంట్లు అంటే దానికి మెడిసిన్స్ ఇస్తారు, లేకపోతే దానికి ఏమంటారు కరెంట్ లాంటిది. అంటే మనం జనరల్ వర్డ్లో కరెంట్ అంటాం. అంటే చిన్న వాటికి ఆ ఏరియాని యాక్టివేట్ చేసేయడానికి కొన్ని పరికరాలు ఉంటాయి, వాటితో యాక్టివేట్ చేస్తారు. చేసి సమస్య నుంచి బయటకు తీసుకొస్తారు. అట్లా కాకుండా కొంతమందికి ట్రైనింగ్ ఇస్తారు, టాయిలెట్ ట్రైనింగ్ అంటాం. అంటే బాత్రూమ్ వెళ్ళి రావడము, అంటే పడుకోబోయే ముందు కంపల్సరీగా బ్లాడర్ ఎంటీ చేయడము, తర్వాత మధ్యలో లేపి ఒకసారి పంపించడము, ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఎలాగో ట్రైన్ చేస్తామో ఇక్కడ బ్లాడర్ ట్రైన్ చేస్తాం. సో నువ్వు ఫ్రీక్వెంట్గా ఎంటీ అవ్వాలి, నువ్వు తెలియకుండా పోయకూడదు అనేది నేర్పిస్తూ ఉంటాం. అది వాళ్ళకి బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యేటట్టు చేస్తాం. ఓకే. సో అలా చేసి ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. చాలా మందికి ఏంటంటే ఆ డాక్టర్ దగ్గరికి రావడానికి ఆ పిల్లలు చిన్న పిల్లలు కదా, టీనేజ్ పిల్లలు అండ్ 12, 13 అసలు రిలక్టెంట్ ఉంటారు. మమ్మల్ని చూసి అందరూ షేమ్ చేస్తారు, వెక్కిరిస్తారు అని రారు చాలా మంది. వచ్చినా కూడా అసలు చాలా కోపంగా వాళ్ళకి అది బాధ ఉంటుంది, అందరు నన్ను అంటున్నారు అని. సో అట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇచ్చి కాదు ఇట్లా కాదు మీరు ఏం భయపడక్కర్లేదని డాక్టర్స్ మేము చూసుకుంటాం. చూసుకొని కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అంత ఫాస్ట్గా సడన్గా ట్రీట్ కాదు అది. స్లోగా దాన్ని తీసుకొని వచ్చి ముందు ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ తర్వాత దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ నార్మలైజ్ చేస్తూ ఉంటాం. బట్ బేసిక్గా ఏంటంటే ఏమైనా పెథాలజీ ఉందా అంటే రోగం ఏమన్నా ఉందా కనుక్కోవాలి ఫస్ట్. దాని తర్వాత కౌన్సిలింగ్. ఎగ్జాక్ట్లీ, వేరే ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫస్ట్ అవి ఉన్నాయా ఏమో కనుక్కోవాలి. అది లేకుండా ఊరికి పిల్లలతోటి కౌన్సిలింగ్ ఇస్తే కుదరదు. ముందు అది లేదు
హెల్దీగా ఉంది అదర్వైజ్ తెలిసాక ఈ సెషన్స్ పెట్టుకుంటే సక్సెస్ఫుల్గా అయిపోవచ్చు. ఇప్పుడు అమ్మాయిలు కూడా చూస్తుంటాం మనం. సో 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి బెడ్ మీద యూరిన్ చేస్తుంది అంటే నిజంగా చాలా అసలు షేమ్ అంటే షేమ్ కాదు, మామూలు షేమ్ కాదు. ఇంకా అది ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అలా చేశారంటే ఇంకా ఇంకొకసారి లైఫ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళరు. సో విమెన్కి మెన్కి డిఫరెంట్గా ఉంటాయి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇష్యూస్ అనేవి వేరే వేరే ఉంటాయా, ప్రాబ్లమ్స్ లేదు, అనేవి? ఈ ప్రాబ్లం అనేది ఎవరికైనా ఒకటే. ఆ డిసీజ్ ఉంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఒకటే. ఇప్పుడు న్యూరలాజికల్ డిజార్డర్ అయినా సైకలాజికల్ అయినా కూడా సైకలాజికల్ అంటే ఏముంటుంది? సైకలాజికల్ అంటే కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, అంటే కొన్ని హ్యాబిచువల్ డిజార్డర్స్ అంటాం. వాళ్ళకి తెలియదు అట్లా చేస్తున్నట్టు కూడా. సో అనుకోకుండా తెలియకుండా జరిగిపోతుంటుంది, దాన్ని సైకలాజికల్ డిజార్డర్స్ అంటాం. వాటి కోసమే సైకాలజిస్ట్ వాళ్ళతోటి డాక్టర్స్ని పిలిచి వాళ్ళతోటి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటాం. ఓకే. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళవి అసలు ఎందుకు అలా చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు నిద్ర లేవలేకపోతున్నారు అనేది మాట్లాడి తెలుసుకుంటారు. సో కౌన్సిలింగ్ పార్ట్స్ ఇక్కడ. అంటే డిసీజ్ పార్ట్ ఉంటే ఎవరికైనా అమ్మాయికి అబ్బాయికైనా ట్రీట్మెంట్స్ ఆర్ సేమ్. కొన్ని టాబ్లెట్స్ ఎట్లా వేసుకోవాలి నేర్పించడం అయ్యి. సెకండ్ పార్ట్ సైకలాజికల్ డిజార్డర్స్లో వాళ్ళని ఫ్రీక్వెంట్గా పిలుచుకొని వాళ్ళతోటి మాట్లాడి దాన్ని తీసుకొస్తారు. బికాజ్ ఇట్స్ లైక్ వెరీ సెన్సిటివ్. కొంతమంది వాళ్ళు కూడా ఎట్లా అంటే నేను చూసిన వాళ్ళలో సూసైడ్ చేసుకోవడం కూడా చూశాను. ఒక అబ్బాయి 17 ఇయర్స్, అది షేమ్గా ఫీల్ అయ్యి హాస్టల్లో ఉండాలి అబ్బాయి, వేరే దారి లేదు. హాస్టల్ ఇట్లా అవుతూ ఉంటే అందరూ వెక్కిరించడం అట్లా చేసి తర్వాత పాపం సూసైడ్ చేసుకున్నాడు. మనకు తెలిసిన పిల్లోడు అనమాట. సో అది కూడా ఉంటుంది కాబట్టి మనకి తొందరగా అంటే 5 ఇయర్స్ తర్వాత పిల్లలకు కంట్రోల్ కాలేదు అంటే పేరెంట్స్ దాన్ని కొంచెం అప్పటి నుంచే పెద్ద అయ్యే వరకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా కాకుండా అర్లీ ఏజ్లోనే దాన్ని పట్టుకొనేసేసి ఎందుకు ఇలా అవుతుంది అని కనుక్కొనేసేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే టీనేజ్ వరకు వాళ్ళకి ఆ సమస్య లేకుండా ఉంటుంది. ఓకే.